హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెం మరమరాలు ఉండలు. బయట కొనే వాటికన్నా కూడా ఇంట్లో హైజెనిక్గా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రెసిపీ అయితే పక్కాగా ఈ మెజర్స్తో ఫాలో అయిపోతే పర్ఫెక్ట్గా మరమరాలు ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బాండీలో 1 కప్పు కొలత తీసుకుని 3 కప్పుల దాకా మరమరాలను తీసుకోవాలి. నేను ఈ రెసిపీని 4-5 సార్లు ట్రై చేసి చివరికి పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇలా ఫాలో అయితే మనకి ఏ డౌట్ లేకుండా ఉండలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఒక 3 కప్పుల దాకా మరమరాలను తీసుకోవాలి. ఇవి చితికిపోయే మరమరాలు అయితే అంటే అప్పటికప్పుడు మనం ఫ్రెష్ ప్యాక్ ఓపెన్ చేస్తే క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి. లేదంటే ఒకసారి కొంచెం మెత్తబడ్డాయి అని డౌట్ కానీ ఉంటే మూగుడ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ వేగించుకుంటే ఆ వేడికి ఇవి మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి. వీటిని ఒకవేళ ఇసుక ఉంది అనిపిస్తే ఒకసారి చిల్లుల బుట్టలో జల్లించుకోవాలి. తర్వాత పాకం కోసం 3 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మనకి తీపి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే పెంచుకోవచ్చు, బట్ బెల్లం పాకంలాగా వచ్చేస్తుంది. 3 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసి కరగడానికి సరిపడా, వాటర్కి కొలత ఏమీ అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే పాకం త్వరగా వచ్చేస్తుంది. అండ్ 1 స్పూన్ బటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పాకం రానిచ్చుకోవాలి. మనం ఈ గడ్డలన్నీ కరిగి పాకం రావడానికి ఇంచుమించుగా ఒక 10 మినిట్స్ పడుతుందండి. మొత్తం గడ్డలన్నీ కరిగిపోయిన తర్వాత దీన్ని పాకాన్ని ఒకసారి మనం స్ట్రైనర్తో వడబోసుకోవాలి. ఎందుకంటే బెల్లం ఎంత క్లీన్గా ఉన్నా సరే కొద్దిగా అందులో నలకల్లాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వడబోసుకోకుండా పాకాన్ని మనం పట్టుకోకూడదు. ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత నేను వడపోసేసానండి. వడపోసిన పాకాన్ని ఇప్పుడు పాకం రానిచ్చుకుంటున్నాను. ఇలా చూపించినట్లుగా లైట్గా మనకి నలకల్లాగా చెత్త ఖచ్చితంగా వస్తుందండి. వడగట్టుకున్న తర్వాత బాగా మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ పాకం రానిచ్చుకోవాలి. ఈ పాకం ఎలా ఉండాలి అంటే మరీ ఉండపాకంగా ఉండకూడదు, మరీ లేత పాకం పట్టుకోకూడదు. మరీ ఉండపాకం పట్టేస్తే మనకి ఉండ చుట్టే టైం ఉండదండి. వెంటనే మరమరాలు విడివిడిగా అయిపోతాయి, ఎండిపోతాయి. ఒకవేళ మరీ లేత పాకం రానిస్తే మరమరాలు పోసిన తర్వాత మెత్తబడిపోతాయి. ఇలా పాకం రెప్ప వేస్తోంది అంటారు కదండి, ఆ టైంలో మనకి ఒకసారి వాటర్లో కొద్దిగా పాకం వేసి చెక్ చేసుకుని ఇలా ఉండగానే పాకంలో మనం మరమరాలు వేసేసుకోవాలి. మరీ టంగుమని పాకం గట్టిగా రాకూడదు, అలాగని మరీ లేత పాకం రాకూడదు. ఉండ అయ్యేలాగా ఉన్నప్పుడే మనం పాకాన్ని చెక్ చేసుకుని దీనిలో మరమరాలని వేసేసుకోవాలి. మరమరాలని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుని పాకం అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొద్దిగా లేత పాకం వచ్చిన మరమరాలు ఎంత క్రిస్పీగా ఉన్నా సరే మనకి పాకంలో వేసేసరికి మెత్తగా అయిపోతాయండి. ఉండ అంత టేస్ట్గా ఉండదు. సో పాకం మాత్రం పర్ఫెక్ట్గా ఉండ అయ్యేలాగా చూసుకుని పట్టుకోవాలి. ఎందుకంటే మీకు లేత పాకం పడితే ఉండ నిలవదు కూడా, అలాగే ముదురు పాకం పట్టేస్తే వెంటనే ఉండ చుట్టే టైం ఉండదు. కాబట్టి ఇలా మొత్తం పాకంలో మరమరాలను వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత చెయ్యి కాలకుండా మనం ఉండ చుట్టుకోవడానికి ఒక చిన్న కప్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి అంతా కప్కి స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత మనం ఉండ ఏ సైజులో చుట్టుకోవాలనుకుంటున్నామో అంత మరమరాలు ఇందులో పెట్టుకుని బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే మనకి ఉండ ఈజీగా తయారైపోతుంది. అయితే మొదటిసారి ఒక 2-3 ఉండలు చుట్టి మనం ప్లేట్లో పెట్టాక అవి విడిపోతున్నట్టు అనిపిస్తాయండి. బట్ ఒక 2 నిమిషాల తర్వాత మనం వాటిని చేతితో నొక్కేసుకుంటే గట్టిపడిపోతాయి. ముందరగానే చేతితో నొక్కితే ఇవి చేతికి అంటుకుని విడిగా వచ్చేస్తాయండి. ఒక 2 నిమిషాలు పాకంలో ఆ మరమరాలను అలా వదిలేసాక కానీ పాకం గట్టిపడదు. ఇప్పుడు ప్లేట్లో నేను పెట్టిన ఉండల్లో ఒక ఉండ విడిపోయిందండి. కానీ తర్వాత మళ్ళీ ఇదే గిన్నెలో ఒక 2 నిమిషాల పాటు దాన్ని కలుపుకుని చేత్తో ఒక అటు ఇటు కొద్దిగా గట్టిగా ఒత్తుకుంటే ఉండ గట్టిపడిపోతుందండి. అలాగని మీరు ఇలా ఉండ చేసిన వెంటనే చేతిలోకి తీసుకుని నొక్కుదాము అంటే వేడికి మనం నొక్కలేము, అట్ ద సేమ్ టైం చేతికి అంటుకుని విడిపోతుందండి. ఇప్పుడు నేను పెట్టిన ఈ ఉండ ఒక 2 నిమిషాల తర్వాత ఇలా విడిపోయింది. బట్ మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి, ఉండ ఖచ్చితంగా వచ్చేస్తుంది.
వీడియోలో చూపిస్తున్నట్లు అక్కడ ఉండ విడిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ గిన్నెలోకి తీసుకుని ఇంకొకసారి ఉండ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉండ 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత లైట్గా గట్టిపడుతుంది. అప్పుడు మనం చేత్తో ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే ఉండ మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా చక్కగా వచ్చేస్తుందండి. ముందరగానే మనం చేతితో నొక్కితే ఉండ రాదు. సో ఈ పాకం కన్సిస్టెన్సీ అండ్ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పిల్లలకి ఇంట్లోనే మరమరాలు ఉండలు వారానికి 2 సార్లు చక్కగా ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి బజార్లో కన్నా ఇంకా టేస్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు గాలికి వదిలేసిన తర్వాత గట్టిపడిపోతాయండి. వేడి తగ్గాక మాత్రమే ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా అందరూ ఇష్టపడే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.